అతిగా ఆలోచించటం వల్ల మనకి ఎంత నష్టం కలుగుతుందో తెలుసుకుందాం. దీనికోసం ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి గతంలో జరిగిన చెడు సంఘటనలను మర్చిపోలేక అవి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ బాధపడే అలవాటు ఉండేవాడు. దీనివల్ల అతని జీవితం టెన్షన్, కలవరంతో నిండిపోయింది. సంబంధాలు, పనులు అన్నీ చెడిపోయాయి. అతను స్నేహితుడు సలహా ఇచ్చి దగ్గరలో ఉన్న గురువుని కలవమని చెప్పాడు. యువకుడు గురువు దగ్గరకు వెళ్ళి తన సమస్యలు చెప్పాడు. గురువు శ్రద్ధగా విని నీళ్లతో నింపిన మట్టి గ్లాస్ తీసుకువచ్చాడు. గురువు అడిగాడు, "ఈ గ్లాస్ బరువెంత?" యువకుడు తక్కువ అన్నాడు. మళ్ళీ అడిగాడు, "కొద్దిసేపు పట్టుకుంటే ఏమవుతుంది?" "ఏమీ కాదు" అన్నాడు. "1 గంట పట్టుకుంటే?" "చేతికి నొప్పి వస్తుంది" అన్నాడు. "రోజంతా పట్టుకుంటే?" "కండరాలు బిగుసుకుపోతాయి" అన్నాడు. "చేయి పని చేయకుండా కూడా పోవచ్చు" అన్నాడు. గురువు నవ్వి అడిగాడు, "గ్లాస్ బరువు మారిందా?" "లేదు." "అయితే నొప్పెందుకు?" "ఎక్కువసేపు పట్టుకున్నందుకు." "మరి నొప్పి తగ్గాలంటే?" "కింద పెట్టాలి." గురువు చెప్పాడు, సమస్యలు కూడా ఇలానే. కొద్దిసేపు ఆలోచిస్తే సరే, ఎక్కువసేపు పట్టుకుంటే బాధ వస్తుంది. గతం నుంచి పాఠం తీసుకో, కానీ వదలకుండా ఉండకు. అది మన మనస్సుకు నొప్పి ఇస్తుంది. యువకుడికి అర్థమైంది. అతను గతాన్ని వదిలేసి మనసు శాంతించింది. ఈ కథ మనల్ని హెచ్చరిస్తుంది. సంఘటన ఒక్కసారి జరుగుతుంది, కానీ మనసు దాన్ని 100 సార్లు అనుభవిస్తుంది. గతాన్ని గుర్తుంచుకో, మోసుకోకు. పాఠం తీసుకో, బాధ వదిలేయ్. రోజంతా మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీకోసం కొన్ని చిట్కాలు. ధ్యానం. రోజు 10-30 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది ప్రతికూల ఆలోచనలు తగ్గించి మనసును శాంతింపపరుస్తుంది. వ్యాయామం. ఉదయం 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయండి. ఇది హ్యాపీ హార్మోన్లు విడుదల చేస్తుంది. నిద్ర నియమం. ఒకే సమయానికి పడుకొని ఉదయం త్వరగా లేవండి. మంచి నిద్ర మనసు స్థిరత్వాన్ని ఇస్తుంది. కృతజ్ఞత డైరీ. రోజు 3 విషయాలు రాసుకోండి. ఇవి మీకు సంతోషాన్ని ఇచ్చాయని. ఇది సానుకూల ఆలోచనలను పెంచుతుంది. చిన్న విరామాలు. పని మధ్యలో 2 నిమిషాలు ఊపిరి పీల్చుకోండి. ఫోన్ పక్కన పెట్టండి. ఇది మనసును రిఫ్రెష్ చేస్తుంది. సాత్విక ఆహారం. పండ్లు, కూరగాయలు తినండి. ఇది మనసును స్థిరంగా ఉంచుతుంది. స్నేహితులతో మాట్లాడటం. భావాలు షేర్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ అలవాట్లు క్రమంగా పాటిస్తే రోజువారీ ఒత్తిడి దరిచేరదు మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతత కోసం ఆహార చిట్కాలు. రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా, ఒత్తిడి దూరంగా ఉంటుంది. ఇవి మెగ్నీషియం, ఒమేగా 3 అందించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్య ఆహార చిట్కాలు. గింజలు. బాదం, వాల్నట్స్, అవిసెలు, పిస్తా తినండి. ఇవి మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్ల అందించి ఆందోళన తగ్గిస్తాయి. రోజుకు 4-5 పప్పులు నీటిలో నానబెట్టి తినండి. అరటిపండు. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్త చక్కెర స్థిరంగా ఉంచి మెదడు నాడులను రక్షిస్తుంది.
రోజుకు 1 తినండి. డార్క్ చాక్లెట్ 70% కాకపోయినా ఉన్నది మితంగా తినండి. యాంటీ ఆక్సిడెంట్లు, హ్యాపీ హార్మోన్ పెంచుతాయి. హెర్బల్ టీలు, తులసి టీ తాగండి. ఇవి శాంతి కలిగించి నిద్రను మెరుగుపరుస్తాయి. సాత్విక ఆహారం, పండ్లు, కూరగాయలు, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ తినండి. GABA, సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. బ్రౌన్ రైస్ మంగనీస్, మెగ్నీషియం అందించి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫాస్ట్ ఫుడ్, చక్కెర తగ్గించండి. ఈ చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిట్కాలతో పాటు ఉపాయాలు ఏమున్నాయి? మనసు ప్రశాంతం కోసం ఆహార చిట్కాలతో పాటు ఇంకా కొన్ని సులభమైన ఇంటి ఉపాయాలు, ఆయుర్వేద పద్ధతులు పాటించవచ్చు. ఇవి రోజువారీ జీవితంలో సులభంగా అమలు చేసి మానసిక శాంతిని పొందవచ్చు. ఇంటి ఉపాయాలు: తులసి టీ 4-5 తులసి ఆకులు, అల్లం ముక్క, మిరియాలు నీటిలో మరిగించి తాగండి. ఇది ఒత్తిడి తగ్గించి మనసును శాంతపరుస్తుంది. అల్లం తేనె రోజు ఉదయం 1 చెంచా అల్లం రసంతో తేనె కలిపి తాగండి. ఇది GABA హార్మోన్ను పెంచి ఆందోళన తగ్గిస్తుంది. పసుపు పాలు రాత్రి పడుకునే ముందు పసుపు తాగిన పాలు తాగితే ఇది మెదడు శాంతించి మంచి నిద్ర వస్తుంది. కరివేపాకు రసం 8-10 కరివేపాకులు మజ్జిగలో కలిపి తాగండి. యాంటీ ఆక్సిడెంట్లు మానసిక స్థిరత్వాన్ని ఇస్తాయి. ఆయుర్వేద చిట్కాలు: కరిబాదం నూనెతో 10 నిమిషాలు తలకు మర్దన చేసి 30 నిమిషాలు వదిలేసి స్నానం చేయండి. ఇది మెదడు ఒత్తిడి తగ్గిస్తుంది. ప్రాణాయామం రోజు 5 నిమిషాలు అనులోమ విలోమ శ్వాస పద్ధతి పాటించండి. ఇది మనసును స్థిరపరుస్తుంది. వేపాకు కషాయం 5 వేపాకులు మరిగించి టీలా తాగండి. ఇది మానసిక అలర్జీలు, ఆందోళన తగ్గిస్తుంది. ఈ ఉపాయాలు ఆహార చిట్కాలతో కలిపి పాటిస్తే మనసు శాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. మొదట్లో 1-2 రోజులు మాత్రమే ప్రయత్నించి క్రమం తప్పకుండా అలవాటు చేసుకోండి. ప్రాణాయామం చేయటానికి ఉదయం తెల్లవారుజాము 4-6 గంటల మధ్యలో ఉత్తమ సమయంలోనే చేయాలి. ఎందుకంటే ఆ గంటలు ప్రకృతి శుద్ధి, ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. బిజీ లైఫ్ ఉంటే కనీసం ఉదయం 5-6 గంటల మధ్యలోనైనా నిద్రలేచి ప్రాణాయామం చేయండి. సమయం మరియు వ్యవధి: సమయం ఖాళీ కడుపుతో ఉదయం, సాయంత్రం కూడా చేయవచ్చు. కానీ భోజనం తర్వాత 2-3 గంటల తర్వాత మాత్రమే చేయాలి. పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని తల, మెడ, వెన్నుముక నిటారుగా ఉండాలి. ప్రాణాయామం తర్వాత 30 నిమిషాలు స్నానం చేయకూడదు. క్రమం తప్పకుండా అభ్యసించటం వల్ల మనసు ప్రశాంతి, శరీర శక్తి పెరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.